तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన సోడా బుడ్డి పొట్టబుడమికాయగాడు మనుస్మృతి గురించి రెండో భాగంలో ఏదో చెప్పబోతున్నాడు. వీడికి ఎలా ఎన్కౌంటర్ ఇవ్వాలో నాకు తెలుసు. సో ప్రేక్షకులు, మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రారా పొట్టుబుడమికాయ్, సోడా బుడ్డి సాలేగా और हिजड़े की औलाद आ जाओ, आ जाओ। आओ हिजड़े की औलाद आओ, तेरी ही कमी थी। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते। మతంలో, ఏ మతంలో అయినా స్త్రీల మీద జరిగిన వివక్ష, స్త్రీలను చూసిన విధానం మీద మాట్లాడుతూ మనుస్మృతి మీద ఆల్రెడీ మనం ఒక 2 ఎపిసోడ్లు చేసాం. దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఆల్రెడీ ఒరే లుచ్చా కొడక, ఒరే గాడిద కొడక, ఏ మతంలో అయినా స్త్రీల గురించి వివక్ష అని మాట్లాడావు కదా, మనుస్మృతి గురించి వీడియో చేసావు, కానీ ఇస్లాం గురించి, మతం గురించి ఎక్కడ చేసావురా? అక్కడ స్త్రీల మీద ఎంత వివక్ష ఉందో నీకు తెలుసా? అవరా సాలే, క్రైస్తవంలో స్త్రీల మీద ఎంత వివక్ష ఉందో నీకు తెలుసా? మళ్ళీ అవి కూడా చెప్పాలి కదరా. ఇప్పుడు మనుస్మృతి గురించి చెప్తున్నావు, మనుస్మృతి గురించి జనానికి చెప్పాలంటే అక్కడక్కడ పీడిఎఫ్లు, మీ నాస్తిక కమ్యూనిస్టు నికృష్ట కుక్కలు సంపాదించిన పీడిఎఫ్ని పెట్టుకుని కాదురా సాలేగా. నీకు మన ధర్మశాస్త్రం గురించి జనాలకు చెప్పాలనుకుని ఉంటే, నిజంగా నీవు మనిషి అయితే ఏం చేయాలి? హిందువులను అడగాలి, మీ ప్రామాణిక గ్రంథం ఏదని. ఈ చైనా కుక్కలు, నీలాంటి నాస్తిక కమ్యూనిస్టు నికృష్టన కుక్కలు కొన్ని పీడిఎఫ్లు తయారు చేసి మనసుకు వచ్చినట్లు మాట్లాడుతుంటారు. అది కాదు కదరా. నీకు మనుస్మృతి గురించి జనాలకు చెప్పాలని అభిలాష ఉన్నప్పుడు ఏం చేయాలి? గీతా ప్రెస్ గోరఖ్పూర్ అనే మన ధర్మశాస్త్రం కొనాలి, కొని దాని గురించి చెప్పాలి కదా. చెప్పు, ముందేం చెప్తావు చెప్పరా కొడుక. ఆ 2 లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాం. మంచి వ్యూవర్షిప్, దానికి కూడా అవి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అవి చూసిన తర్వాత. రైట్, ఇప్పుడు మనుస్మృతిలో నెక్స్ట్ పంచమాధ్యాయంలో 150 పంచమాధ్యాయంలో 154, 55, 56కి సంబంధించిన వర్సెస్ ఇవి. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का। हाँ, ఒరే లుచ్చా కొడక, ఒరే గాడిద కొడక, ప్రశ్నగా నువ్వు మనుస్మృతి గురించి చెప్పాలనుకుంటే ప్రజలకి ఏం రాసాలి? ఎక్కడి నుంచి చెప్పాలి? మొదటి అధ్యాయం నుండి, మొదటి వాక్యం నుండి మన ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్క వాక్యం చదవాలి. ప్రతి ఒక్క వాక్యం చదివి, శ్లోకం చదివి దాని అర్థం చెప్పాలి. నా కొడక, మీ నాస్తిక లుచ్చా కొడుకులు, కమ్యూనిస్టు లుచ్చా నికృష్ట కొడుకులు పీడిఎఫ్ని పెట్టుకుని కేసు చెప్తావేంటరా? ఇప్పుడు మన ధర్మశాస్త్రంలో ప్రతి ధర్మాల్లో ప్రతి ఒక్క దాంట్లో
ఎక్కడో కొంచెం చెడు ఉంటుంది, నేను కాదన్న దానికి. కానీ నువ్వు ఏం చేయాలరా, మనధర్మశాస్త్రం గురించి చెప్పేటప్పుడు అధ్యాయం మొదటి అధ్యాయం నుంచి ప్రారంభించి మొదటి వాక్యం నుంచి చదువుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్క దాన్ని అర్థం చెప్పాలి. ఎక్కడ మంచి ఉంది అది మంచిగా ఉంది అని చెప్పాలి, ఎక్కడ చెడు ఉంది అది చెడు ఉంది అని చెప్పాలి కదరా లుచ్చా కొడక. ఎక్కడెక్కడ పీడిఎఫ్లు రాసుకునేవి అవి ఒకటే చెప్తావు కొడక, చెడు ఉన్నట్టే చెప్తావా? మంచివన్నీ ఎవరికి ఇవ్వాలి రమ్మలా? ఎవరా లుచ్చా కొడక? నువ్వు మన ధర్మశాస్త్రం గురించి చెప్తే మొత్తం క్లియర్, మొదటి అధ్యాయం నుండి మొదటి వాక్యం నుండి చదివి ప్రతి ఒక్కదైనా అర్థం చెప్పాలి. ఎక్కడెక్కడ మంచిగా ఉందో ఆ మంచిది కూడా చెప్పాలి కొడక. లేదంటే కొడక తంతం వేసి, అర్థమైందా? నీ పీడిఎఫ్ పట్టుకుని వచ్చి చెప్పావంటే, ఎవడో రాసిన పీడిఎఫ్ రాసింది పట్టుకొని చెప్పావంటే తంతం వేసి, అర్థమైందా? నీకు దొరకాలి మా చేతికి, ఉండదు నీకు. చెప్పు చాలు, ముందు చెప్పు. वाह 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 कलम वाली भाई वाह अखबार के दम पर गरीबों के పంచమ అధ్యాయంలో ఓకే. ఇప్పుడు డైరెక్ట్గా ఈ శ్లోకం నాస్తి స్త్రీనా పృథగ్న్యూన్యూ ఎలఖతం అసలు మనకు ఎందుకులే కానీ మనం డైరెక్ట్గా అర్థం చెప్పేస్తాం. చూసారా ప్రేక్షకులు, ఓకే. ఈ లుచ్చా కొడుకుకి శ్లోకం చదవడానికి రాదు, సంస్కృత శ్లోకం చదవడానికి రాదు లుచ్చా కొడుకుకి. ఏమంటున్నాడు, ఇదంతా మనకి ఎందుకులే, డైరెక్ట్ అర్థం చెప్పేస్తా అంటాడు. ఈ అర్థం రాసిన లంచ కొడుకులు ఎవరు? ఈ బ్రిటిష్ లంచ కొడుకులు, ఈ నాస్తిక కమ్యూనిస్టు నికృష్ట లుచ్చా కొడుకులు రాసిన పీడిఎఫ్ ఇది. దాని అర్థం పీడిఎఫ్లో రాసి ఈ నా కొడుకులు సనాతన ధర్మాన్ని మన ధర్మశాస్త్రాన్ని తప్పుగా నిరూపించాలనేదే ఈ నా కొడుకుల ఎజెండా కదరా సాలే. ఒరే సాలే, నీకు శ్లోకమే చదివినకి రాదు, మనకి ఎందుకు అనుకుంటావు కదా రాదు లుచ్చా కొడక. మళ్ళీ దాని అర్థం నీకు శ్లోకమే చదవడానికి రాదు, శ్లోకం అర్థం ఏంటో నీకు తెలీదు, దాని అర్థం నువ్వు చెప్పేసావు. దాని అర్థం ఎవడు రాశాడరా? దాని అర్థం ఎవడు రాశాడరా లుచ్చా కొడక? ఈనాటి నాస్తిక కమ్యూనిస్ట్ కొడుకే కదా రాసింది పీడిఎఫ్, లేదా బ్రిటిష్ లంచ్ కూడా రాసింటాడు కదరా లుచ్చా కొడక. ఎవడెవడో రాసిన పీడిఎఫ్ పట్టుకొని వచ్చి చెప్తావరా లుచ్చా నా కొడక? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కొద్దిగా నాకు ఎనర్జీ కావాలి. మీరు నాకు నచ్చారు. ఆ డైరెక్టర్ వచ్చి మన ఇద్దరికి రియల్ గా మ్యారేజ్ చేస్తే మన ఇద్దరం పెళ్లి చేసుకొని మే 12th మూవీ. తండ్రి తనను ఎవరికిచ్చి వివాహము చేయునో, ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఆడపిల్లల తండ్రి తనని ఎవరికి ఇచ్చి వివాహము చేయునో, తండ్రి అనుమతిపై సోదరుడైనను వివాహము చేయునో అతనిని తాను జీవించి ఉన్నంత వరకు సేవింపవలనే కానీ వ్యభిచారము చేయరాదు. అంటే అర్థమైందిగా, మళ్ళీ చెప్పేదే ఉంది అర్థం. తండ్రి అయినా మళ్ళీ మాకు అర్థమైంది కదరా, ఇంకా నీవు చెప్పడం ఎందుకు మళ్ళా? పీకడానికా? ఎవరిని పీకడానికిరా? దేని పీకడానికి? అర్థమైంది కదా మాకి, మనం కరెక్ట్గా చెప్పాడు కదా. తండ్రి కూతురికి పెళ్లి చేయాలి, తండ్రి చేయనప్పుడు సోదరుడు చేసిన సంసారం చేసుకుని తినాలి, వ్యభిచారం చేయకూడదని చెప్తున్నాడు. మంచి మాట చెప్తున్నాడు కదరా లుచ్చా కొడక. ఇక్కడ స్త్రీల మీద వివక్ష ఎక్కడ ఉందిరా? ఎవరా పందినా కొడక? సోదరుడైనా సరే ఈ ఆడపిల్లలకు పెళ్లి చేస్తే బ్రతికున్నంత కాలం అతనితో ఉండాలే కానీ వ్యభిచారం చేయరాదు అన్నాడు. ఈ వ్యభిచారం అంటే ఇక్కడ 2-3 అంటే, ఒకటి ఇంటెన్షనల్గా అంటే లైక్ కన్సెన్షువల్ సెక్స్ కావచ్చు, లేకపోతే సెక్స్ వర్క్ కావచ్చు కదా. ఇతని ఉద్దేశం వ్యభిచారం అంటే ఖచ్చితంగా సెక్స్ వర్క్తో పాటు కన్సెన్షువల్ సెక్స్ అంటే ఇష్టపడి ఇంకొక వ్యక్తితో సెక్స్ చేయటం కూడా ఇతను వ్యభిచారం కిందే చేయరాదు అన్నాడు కదా. అది ఆ కాంటెక్స్లోనే మనం చూడాలి. అయితే ఇది ఒక ఇండివిజువల్ స్పేస్, అంటే మ్యారేజ్ అయిన వ్యక్తి ఇంకొక వ్యక్తితో సెక్స్ చేయాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మ్యాటర్ కదా. అయితే దానిలోకి వెళ్ళే ముందు అగైన్ వీ హ్యావ్ టు మనం చాలా డీపెస్ట్ టర్మినాలజీస్ వాడుకుంటూ
అది కన్సెంట్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళ మెరైటల్ లైఫ్ ఎలా ఉంది, ఉంటే వాళ్ళు ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నారు, ఓపెన్ రిలేషన్షిప్లో ఉన్నారా లేదా, లేకపోతే క్లోజ్డ్ రిలేషన్షిప్ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లోనే క్లోజ్డ్ రిలేషన్షిప్లో ఉన్నారా, లేదా మెరైటల్ రిలేషన్షిప్లో ఉన్నారా, ఏంటి అనే దాన్ని బట్టి చూడాలి. అంతేగాని పెళ్ళయింది కాబట్టి ఈ అమ్మాయి ఏం చేయాలనేది అగైన్ ఆ డిస్కషన్లోకి వెళ్తే మళ్ళీ మేము ఫెమినిస్టులు, మాలో ఉన్న ఫెమినిస్టులు నిద్రలేచి ఈ టాపిక్ని వేరే కిందకి వెళ్ళిపోతారు. ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ లైన్. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బిట్వీన్ ద లైన్స్ ఇది కేవలం అమ్మాయిలకు మాత్రమే చెప్పారు, అబ్బాయిలకు చెప్పాల. ఏంటి, అబ్బాయిలు ఇలాగే ఉండాలని. ఒకవేళ మీకేమైనా తెలిస్తే అబ్బాయిలకు కూడా చెప్పినట్టు మీరు పెళ్ళైన అమ్మాయితోనే ఉండాలి, వేరే వాళ్ళతో ఉండకూడదు అని చెప్పని అది మీరు దయచేసి ఈ కామెంట్లో పెట్టచ్చు. నేను చెప్పానా, నేను చెప్తున్నాను, ఈ లుచ్చా కొడుకు, నాస్తిక కమ్యూనిస్ట్ నికృష్ట లుచ్చా నా కొడుకు పూర్తి మనధర్మశాస్త్రం చదవలేదు, వీడికి తెలియదు అనమాట. పురుషు గురించి ఏమి చెప్పింటే మీకు తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి అంటున్నాడు లుచ్చా నా కొడుకు. అంటే వీడు పూర్తి మనధర్మశాస్త్రం చదివి చెప్పట్లేదు, ఎవడో ఇచ్చిన పీడిఎఫ్ని పట్టుకుని చదివి చెప్తున్నాడు అన్నమాట. అర్థమవుతుంది కదా మీకు ప్రేక్షకులు, మీకు అర్థమైంది కదా. ఎవరు, ఈ నాస్తిక కమ్యూనిస్ట్ నికృష్ట లుచ్చా నా కొడుకులు ఇచ్చిన పీడిఎఫ్ని పట్టుకుని మాట్లాడుతున్నాడు అన్నమాట. వీడు మన ధర్మశాస్త్రం పుస్తకం పట్టుకుని మాట్లాడట్లేదు వీడు. అర్థమైంది కదా మీకు. మీ అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్లో తెలియజేయండి, నేను చెప్పేది కరెక్టా కరాంగ్ అనేది. ఒరే లుచ్చా కొడక, మొదలు మన ధర్మశాస్త్రం పుస్తకం తీసుకురా, గీతా ప్లస్ గోరఖ్పూర్ మన ధర్మశాస్త్రం పుస్తకం తీసుకొని ఆ పుస్తకం మొత్తం చదివిన తర్వాత చెప్పరా లుచ్చా నా కొడక. ఎవడో ఇచ్చిన పీడిఎఫ్ పట్టుకుని కేసి చదివి చెప్తున్నావు కదరా నా కొడక, నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా. అవరా సాలే హిజడేకి ఔలాద్. ఎవడైనా రానే తగ్గేదేలే. సమయాలలో మంగళమునకై చెప్పు స్వస్తి మంత్రాలు ప్రజాప్రతిని ఉద్దేశించి చేయు హోమం కంటే, వివాహం కంటే ముందు చేయు వాగ్దానమే భర్తకు ఆమెపై అధికారం ఇస్తున్నది. అంటే వివాహంలో చెప్తారు కదా స్వస్తి మంత్రాలు, ఈ హోమం చేసేటప్పుడు ఇవన్నీ చేస్తారు కదా, అప్పుడు భర్త మీద అధికారం వస్తుందంట. సారీ, అమ్మాయి మీద, భార్య మీద భర్తకి అధికారం వస్తుందంట. భర్తకు ఆమెపై అధికారం, ముందు చేయు వాగ్దానమే భర్త, ఆ వాగ్దానం చేయగానే భర్తకు భార్యపై అధికారం వచ్చేస్తుంది. ఈ అధికారం ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి మీద ఒక వ్యక్తికి, అది ఎవడైనా సరే, లేకపోతే ఒక అబ్బాయి మీద అమ్మాయికి అధికారం ఇస్తున్నాం అన్నారు అనుకోండి, ఏమంటాం మనం? అట్లా కుదరదు. ఇప్పుడు తల్లులకి వీళ్ళందరికీ కోపాలు వచ్చేస్తాయి. ఏంటి మీ అబ్బాయిని కంట్రోల్ చేస్తుందంట కానీ ఎవరన్నా అన్నారు అనుకోండి, ఆ మాటను కూడా డైజెస్ట్ చేసుకోలేరు. అదే రివర్స్లో చెప్పామనుకో, మీ కోడలను బాగా కంట్రోల్ చేస్తున్నట్టుగా, అబ్బా ఎంత సంతోషమో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అబ్బాయినైనా కంట్రోల్ చేయటం ఏంటి? ఈ అధికారం అంటే. విన్నారు కదా ప్రేక్షకులు, ఈ లుచ్చా కొడుకు ఏమంటున్నాడు, వీడు చదివింది ఒకటి, చెప్తున్నది ఒకటి. ఒరే లుచ్చా కొడక, నేను అందుకే లుచ్చా కొడుకు అనేదిరా. అక్కడ ఏం చెప్తున్నాడు రా, నీవే చదివాకరా. పురుషుడు స్త్రీ పెళ్ళి కాకముందు వాగ్దానం చేస్తారు కదా నిశ్చితార్థము, నా కొడక ఎంగేజ్మెంట్ అంటారు కదరా. సో అప్పుడు చేతిలో చేసి ఆ అమ్మాయికి ప్రమాణం చేసి వాగ్దానం చేస్తారు కదా, నువ్వే నా భార్య అని. సో అప్పటి నుంచే అధికారం వస్తుంది అని చెప్తున్నాడు రా లుచ్చా కొడక. ఇక్కడ నీవు చెప్తున్నది ఏంట్రా, వీళ్ళ మీద కంట్రోల్ చేయడం ఏంటి అంటున్నావు? కంట్రోల్ చేయడం అంటే ఎక్కడ చెప్పాడు? అక్కడ పురుషుడు స్త్రీని కంట్రోల్ చేస్తున్నాడు ఎక్కడ చెప్పాడు? స్త్రీ పురుషుని కంట్రోల్ చేసింది ఎక్కడ చెప్పాడు? అక్కడ ఎక్కడ చదివారు నువ్వు? సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ నా కొడుకు చదివేది ఒకటి, చెప్పేది ఒకటి. ఈ నా కొడుకులకి ఏమి తెలివి ఉండదన్నమాట. నాస్తికులు అయిన లుచ్చా నా కొడుకులకి, కమ్యూనిస్టు అనే లుచ్చా నా కొడుకులకి తెలివి అనేది జీరో. అర్థమైంది కదా ప్రేక్షకులు. అక్కడ ఏం చెప్పాడు, వాగ్దానం ఎంగేజ్మెంట్ అయిన తర్వాతనే పురుషునికి స్త్రీ మీద అధికారం వస్తుందని చెప్పాడు. అంతేగాని కంట్రోల్ గురించి ఎక్కడ చెప్పాడు? ఇక్కడ కంట్రోల్ చేయాలని ఎక్కడ చెప్పాడు? ఈ నా కొడుకు ఏం చెప్తున్నాడు విన్నారు కదా. సో ప్రేక్షకులు, ఈరోజుకి ఇంత చాలు ఈ నా కొడుకుకి ఎన్కౌంటర్. సో మరొక వీడియోతో కలుసుకుందాం. ఈ నా కొడుకు ముందు ఇంకా ఏమేమి చెప్పాడో దాని గురించి మీరు తెలుసుకోవాలంటే
దయచేసి ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియోని ఇలాంటి లుచ్చానా కొడుకుల అజ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలి కాబట్టి సో మీరు మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. ఇలాంటి నా కొడుకుల మాటలు విని హిందువులు మీరు మైండ్ డైవర్ట్ చేసుకోకండి. మనమంతా ఒకటే. ఇప్పటికే మన దేశాన్ని మనం చాలా కోల్పోయాం. బ్రిటిషులు లంజా కొడుకులు వెళ్ళిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చింది ముస్లింలకు ఒకటే. అర్థం చేసుకోండి బాగా. స్వాతంత్రం వచ్చింది ముస్లింలకు ఒకటే. అందుకే వాళ్ళ దేశాలు వేరే చేసుకున్నారు. అది ముస్లిం దేశాలుగా అయిపోయావి, పాకిస్తాన్, బంగ్లాదేశ్. అవునా? కానీ మనకి ఇంకా స్వాతంత్రం రాలే. ఎందుకంటే ఇక్కడ ముస్లింలు ఉన్నారు, అందరం పెట్టుకున్నారు. వాళ్ళకి దేశాలు ఇచ్చిన తర్వాత కూడా ముస్లింలు ఇక్కడ పెట్టుకున్నారు. ఎవరు? ఈ గాంధీ అనే లుచ్చాగాడు, నెహ్రూ అనే లుచ్చాగాడు. వాళ్ళ అధికార దాహం కోసం లక్షల ముస్లింలని సోదరుల్ని, లక్షల హిందువుల్ని, లక్షల సిక్కుల్ని, లక్షల దళితుల్ని ప్రాణం తీసి రక్తం తీసి తాగారు ఈ నా కొడుకులు. సో ప్రేక్షకులు, హిందువులందరినీ ఏకం చేయండి. మనం అంతా ఒక్కటే. అందరు కలిసి చెప్పండి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.